ప్రతిపక్ష పార్టీలు కూడా గతంలో చాలా ఆరోపణలు వినిపించాయి. కేవలము కవితను పిలుస్తున్నారు, బయటకు పంపిస్తున్నారు, అరెస్ట్ మాత్రం చేయడం లేదు. ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు కొల్యూడ్ చేసి హైప్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా గతంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన బిఫోర్ డేనే కవితకు నోటీసులు ఇచ్చి విచారించడం అనేది కూడా కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న గేమ్ అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే కవిత సింపతిని ఆధారంగా చేసుకొని ఓట్లు తీసుకోవాలనేది కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక గేమ్ ప్లాన్ చేస్తూ వాళ్ళు ముందస్తుగానే బిఫోర్గానే ఈ స్కెచ్ను వేశారనేది కూడా ఇందులో ఆలోచించదగ్గ విషయం. అంటే కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నది అదే. గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా వరకు సీట్లు నష్టపోయింది. కనీసం ఎంపీ సీట్లు బీజేపీకి హైప్ వచ్చే విధంగా కూడా ఇలాంటి ఒక గేమ్ని రూపొందిస్తే కనుక ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం, తదుపరి బీఆర్ఎస్ కూడా గెటాన్ కావడం అనేది విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. సో ఇలాంటి చాలా అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. నగేష్, ఇందాక మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ కూడా మీరు చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే కవితని ఈ కేసులో అరెస్ట్ చేయటం లేదు అని. పెద్ద వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కానీ కవితను మాత్రం వదిలేస్తున్నారని. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కొల్యూడు పాలిటిక్స్లో భాగంగా అవసరమైతే కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందా? షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ అధికారులు ఇక్కడే ఉండి 2 రోజులు విచారించిన తర్వాత కవితను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి ఉంచితే కనుక చాలా ఇంపాక్ట్, చాలా ఇక్కడ అంశాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణలు కూడా చాలా కొంత తేడా కూడా అదంతా రాష్ట్రంలో బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందంటారు, అంతేనా? షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ పార్టీకి బీ టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటువంటి గేమ్ని అమలు చేస్తే కనుక బీజేపీకి సీట్లు ఎక్కువ రావడం, అందులో తదుపరి భాగంగానే బీఆర్ఎస్ కూడా కొంత తక్కువ సీట్లతో, అంటే ఈ 17 సీట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి ఎంఐఎంకి వెళ్ళినా కూడా మిగతా 16 సీట్లలో మాత్రం కొంత మేరకు ఎక్కువ మొత్తంలో పంచుకోవాలనేది ఒక ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాన్ని కొంత మనం ఆలోచించజేయచ్చు ఇదాన్ని.